హలో అండి అందరికి. రీసెంట్‌గా మన భారతదేశానికి మరొక కొత్త శత్రువు అయితే యాడ్ కావటం జరిగింది. మనందరికీ తెలుసు మనం చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, టర్కీ లాంటి దేశాలతో ఇప్పటికే తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నాం. వాళ్ళు మనల్ని ఎప్పుడెప్పుడు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో ఉన్న భారతదేశానికి మరొక శత్రు దేశంగా సౌదీ ఆవిర్భవించింది. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, సౌదీ మనకి మిత్ర దేశమే కదా, మనకి ఎలా శత్రు దేశం అవుతుందని చెప్పేసి మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. అయితే రీసెంట్గా జరిగిన ఒక ఒప్పందంతో సౌదీ మనకి శత్రు దేశంగా ఆవిర్భవించింది. ఆ ఒప్పందం ఏంటి అంటే పాకిస్తాన్, సౌదీ మధ్య జరిగింది. దీనిలో భాగంగా సౌదీ మీద దాడి చేస్తే పాకిస్తాన్ ప్రొటెక్ట్ చేస్తుంది, పాకిస్తాన్ మీద దాడి చేస్తే సౌదీ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. అంటే ఈ రెండు దేశాల మీద ఎవరు దాడి చేసినా కానీ ఆ రెండు దేశాలు కలిసి వేరే దేశం మీద దాడి చేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్ మీద దాడి చేసినాం అనుకోండి, అప్పుడు సౌదీ కూడా మన మీద దాడి చేస్తుంది అనమాట. ఆ ఒప్పందం అలా అనమాట. దీన్ని బట్టి ఏంటంటే ఒక రకంగా మనకి సౌదీ శత్రు దేశం అనమాట. అంటే మన శత్రు దేశంతో సైనిక ఒప్పందం కుదుర్చుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా మనకి శత్రువే సౌదీ అవుతుందంటే మనం భావించవచ్చు. ఏదేమైనా కానీ సౌదీ ఎందుకు పాకిస్తాన్తో ఒప్పందం కుదుర్చుకుంది అంటే సౌదీ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ లేవు అనమాట. ఇప్పుడు సౌదీని ఎవరైనా ఇబ్బంది పెట్టాలనుకో పాకిస్తాన్ ఒక హామీ ఇచ్చింది, నిన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే నా న్యూక్లియర్ వెపన్స్ నీకు ఇస్తా అని చెప్పేసి సౌదీ రాజుకి హామీ ఇచ్చారు. దీని ద్వారా ఫ్రీగా న్యూక్లియర్ వెపన్స్ వస్తున్నాయి కదని చెప్పేసి అయితే వాళ్ళతో మిలిటరీ కోఆపరేషన్, పాకిస్తాన్ మిలిటరీ కూడా ఒక రకమైన బలమైన మిలిటరీ, అందుకోసం అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా ఒక మిలిటరీ కోఆపరేషన్ అయితే కుదుర్చుకోవడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ ఒప్పందం వల్ల సౌదీ మనకి శత్రు దేశం అయింది. మరి దీని మీద మన భారత ప్రభుత్వం ఎలా స్పందిస్తుందని చూడాలి. ఇప్పటికీ మనం అనేక శత్రువులతో సతమతం అవుతుంటే ఇప్పుడు కొత్తగా ఇంకొక శత్రువు మనకి యాడ్ కావటమే జరిగింది. ఇంకా పాకిస్తాన్ ఇంకా వాళ్ళని చూసి ఇంకా రెచ్చిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. భారతదేశం ఎలా కౌంటర్ చేస్తుందో చూడాలి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే, థ్యాంక్ యూ.